హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మంచి మంచి హార్వెస్ట్లతోటి కొత్త కొత్త హార్వెస్ట్లు అనమాట అన్నీ మన గార్డెన్లో వస్తుంటే అయితే భలే సంతోషంగా ఉంది. ఇంకా మార్నింగ్ కోద్దాము అని అంటేనేమో ఎండలండి 8, 7:30 అయ్యేసరికి సూర్యుడు ఎలా వస్తున్నాడండి, బగ బగ బగా వస్తున్నాడనమాట. అందుకోసం అసలు మార్నింగ్ ఏదైనా కూరగాయలు కోద్దామన్నా కానీ అసలు వీడియోల దగ్గరికే రావట్లేదండి, గార్డెన్లోకే రావట్లేదనమాట. ఇంకా ఈవినింగ్ టైం అయితే మాత్రం ఇలా నేను వచ్చి ఖచ్చితంగా ఈవినింగు నీళ్ళైతే పెడతాను, మార్నింగ్ నీళ్ళు అయితే పెడతానండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చూశారనమాట బీరకాయ అయితే ఉంది. మరి మనం వచ్చిన కాయలు కొయ్యకపోతే ఎలా అండి? బీరకాయలను అయితే ఖచ్చితంగా హార్వెస్ట్ చేయాల్సిందే. ఇక్కడ చూశారు కదా, ఒక బీరకాయ అయితే పాడైపోయిందండి, ఒకటైతే కోస్తున్నాను. ఇంకా ఇంకొక విషయం చెప్పాలండి, మన దిష్టే మన చెట్లకు తగులుతుందటండి. ఎందుకంటే బోలెడు కాయలు వచ్చినాయి అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం కదా, ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయో. ఇలా చూసేటప్పటికి నిజంగా మన కళ్ళ దిష్టి తగులుతుందా ఏమో అనిపించింది. ఒక 5-6 పిందెలు అయితే పాడైపోయినాయండి. మరి ఆ పాడైపోయిన పిందెలు మాత్రం ఖచ్చితంగా తీసివేయాలన్నమాట. తీసివేసాము. నెక్స్ట్ మేము కూడా ఏంటంటే ఎండలకి భయపడి చెట్ల దగ్గరికే రావట్లేదండి. కొన్ని హార్వెస్ట్ అయితే అలా మిగిలిపోయింది అనమాట. చిక్కుడుకాయలు కూడా వచ్చేసినాయి. మరి చిక్కుడుకాయ టమాటా చేసుకుంటే ఎంత బాగుంటుందండి కర్రీ. మరి ఎండలకి మనం ఫుడ్ కూడా మంచిగా ఎనర్జీగా ఉన్న ఫుడ్ని అయితే తీసుకోవాలి. అలాగనే మోస్ట్ ఇంపార్టెంట్ అయితే డ్రింక్స్ అయితే బయట డ్రింక్స్ అయితే తాకండి. ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ డ్రింక్స్ తాకుండా ఓన్లీ కొబ్బరి బోండం నీళ్ళు తాగండి, లేదా ఇంట్లో చక్కగా నిమ్మకాయ నీళ్ళు చేసుకొని అయితే తాగండి. అంటే నా సలహా మాత్రమే అనమాట, అది మీ ఇష్టం అండి. స్ప్రైట్ కానీ ఇలా థమ్సప్లు కానీ వాటన్నిటికంటే కూడా మంచిగా ఇలా తాగితే మాత్రం మన హెల్త్ ఎండాకాలం మొత్తం కూడా మనం చక్కగా చూసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. చిక్కుడుకాయలు అనమాట, ఇవి మొన్ననే కొయ్యాలండి పాపం. అన్నీ కూడా గింజలు ముదిరిపోయినాయి అనమాట. ఇంక కొన్ని అయితే ఇత్తనాలకు మళ్ళీ వచ్చేసినాయండి. మన ఇంట్లో మన గార్డెన్లో వచ్చినవే మనం మొక్కలకి విత్తనాలు అయితే వచ్చేసినాయి అనమాట. సరే, మనం కొయ్యకపోయినా మళ్ళీ మనకి హెల్ప్ అవుతాయనండి. మనం కొయ్యనంత మాత్రాన అవి నష్టం కాదు మనకి నెక్స్ట్ మళ్ళీ ఖాతాకి చక్కగా మళ్ళీ ఆ విత్తనాలే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల హార్వెస్ట్లు తీసుకుంటూ ఎండకి కొన్ని అయితే కొయ్యలేక ఇలా వదిలేసి ఈరోజైతే మళ్ళీ మొత్తం కోద్దాము అని చెప్పి గార్డెన్లోకి అయితే వచ్చామండి. ఒకళ్ళు వీడియో తీస్తూ ఉంటే ఒకళ్ళు కొయ్యాలి, అదనమాట సంగతి. అందువల్ల వీడియో తీసేవాళ్ళు కూడా ఉండాలి. కొన్ని హార్వెస్ట్లు అలా మిగిలిపోతున్నాయి అన్నమాట, తీసేవాళ్ళు లేక ఆ సమయానికి. ఇంకా కొంచెం మళ్ళీ మనం ఈ మొక్కలు టమాటా మొక్కలు అయితే ఖాతా అయిపోయిందనే చెప్పుకోవాలండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేది ఏంటంటే కొత్త మొక్కలు వచ్చినప్పుడు మళ్ళీ కొత్త హార్వెస్ట్లు అయితే వచ్చేస్తాయి టమాటాలు. ఇంకా ఈ చెట్టుకాయలు అయితే ఎన్ని రోజుల నుంచి చిక్కుడుకాయలు ఆగిపోయినాయండి. ఇది ఎప్పుడు మీకు ఈ చెట్టు చూపించలేదు. ఈరోజైతే నా చెయ్యి నిండింది, చక్కగా హార్వెస్ట్ చేసుకుంటూ అనుకుంటున్నాను అనమాట. మొక్కల దగ్గరికి ఎండాకాలం వచ్చేటప్పటికి ఎక్కువ రాలేకపోతున్నాము అని కూడా ఉంది బాధ. నీళ్లు పెట్టేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అనమాట. ఎక్కువ ఏం చూడట్లేదండి వచ్చి.